ఆగస్టు 10 షిఫ్ట్ 1లో వచ్చిన సైకాలజీ బిట్స్ని ఈ వీడియోలో చూద్దాం. పరిపక్వతకు సంబంధించిన అంశం కింది వాటిలో పరిపక్వతకు సంబంధించిన అంశం ఏమిటి? కింది వాటిలో బాహ్య కారకాలతో సంబంధం ఉండదు అనేది పరిపక్వతకు సంబంధించి సరి అయిన అంశం. పరిపక్వతకు బాహ్య కారకాలతో సంబంధం ఉండదు అనేది పరిపక్వతకు సంబంధించి సరి అయిన అంశం. పరిపక్వతకు శిక్షణ అవసరం ఉండదు. పరిసరాలకు సంబంధించినది కాదు. పరిపక్వత అనేది అనువంశికతకు సంబంధించింది. ఇది కాలంతో పాటు రాని వికాసం అన్నాడు. పరిపక్వత అనేది కాలంతో పాటు వచ్చే వికాసం. కింది వాటిలో అన్వేషణ దశను గుర్తించండి. కింది వాటిలో అన్వేషణ దశ ఏమిటి? మనకి పూర్వ బాల్య దశ. అదే మనకి పాఠశాల పూర్వ దశ. అన్వేషణ దశ పాఠశాల పూర్వ దశ. స్టేట్మెంట్ ఏ. జోక్య చరాలని ఎవరూ అదుపు చేయలేరు మరియు అవి పరతంత్ర చరం మీద ప్రభావాన్ని చూపిస్తాయి. సరైనదే. జోక్య చరాలని ఎవరూ అదుపు చేయలేరు, వాటి ప్రభావం అనేది పరతంత్ర చరం మీద ఉంటుంది కాబట్టి స్టేట్మెంట్ ఏ సరి అయినదే. స్వతంత్ర చరం ప్రభావం వల్ల మార్పు చెందని చరాన్ని పరతంత్ర చరం అంటారండి. ఇది సరికాదు. స్వతంత్ర చర ప్రభావం వల్ల మార్పు చెందే చరమే పరతంత్ర చరం. కాబట్టి స్వతంత్ర చరం ప్రభావం వల్ల మార్పు చెందేది పరతంత్ర చరం కాబట్టి మనకి ఓన్లీ స్టేట్మెంట్ ఏ మాత్రమే సరి అయినది. ఏ 10 నెలలకి నడవడం ప్రారంభించాడు. అయితే అతని సోదరుడు 18 నెలలు పూర్తయిన తర్వాత మాత్రమే నడవగలిగాడు. ఇది ఏ వికాస సూత్రం అండి? వికాస సూత్రంలో ఏముంటాయి? మనకి వైయక్తిక భేదాలు ఉంటాయి. కాబట్టి ఎవరు వారి వారి సామర్థ్యాల ఆధారంగా వాళ్ళ పనిని పూర్తి చేస్తారు కాబట్టి ఇది వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి అనే వైయక్తిక సూత్రానికి సంబంధించింది. ఏదైనా సరే ఒక ఉదాహరణ ఇచ్చి ఆ ఉదాహరణలో ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన ఒక సామర్థ్యాన్ని ఇచ్చి ఆ రెండింటిలో పోలిక ఉంటే దానిలో ఉండే వికాస సూత్రం. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. కోల్బర్గ్ ప్రకారం వ్యక్తిగత సూత్రాలు, అంతరాత్మ నీతి అనేవి దీనికి చెందుతాయి. కోల్బర్గ్ ప్రకారం వ్యక్తిగత సూత్రాలు, అంతరాత్మ నీతి అనేవి 3వ స్థాయి 6వ దశ. క్రింది వాటిని జతపరచండి. ఏకాంతర క్రీడ ఒంటరిగా ఆడడం. సమాంతర క్రీడ మొదటి సాంఘిక కృత్యం. సాకార క్రీడ జట్టుగా ఆడడం. కాబట్టి ఏకాంతర క్రీడ అంటే ఏంటి? ఏకాంతర దాంట్లోనే ఉంది కదా, ఒంటరిగా ఆడుకోవడం. సమాంతర క్రీడ పిల్లవాడు మొట్టమొదటి జరిపే సాంఘిక కృత్యం సమాంతర క్రీడ కాబట్టి మొదటి సాంఘిక కృత్యం. సహకార క్రీడ జట్టుగా ఆడతారు. ప్రశ్నల్లో రూపొందించిన పత్రాన్ని ప్రయోజనించే స్వయంగా పూర్తి చేయడం ద్వారా సమాధానం రాబట్టే సాధనమే ప్రశ్నావళి అని చెప్పింది ఎవరు? గుడ్ మరియు హట్. పెరుగుదల వికాసానికి సంబంధించి సరి అయిన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి. పెరుగుదల వికాసానికి సంబంధించి సరి అయిన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి. ఏమిటి? మనకి వికాసం పరిమాణాత్మకమైనది అన్నాడు, కానీ వికాసం మనకి పరిమాణాత్మకమైనది మరియు గుణాత్మకమైనది. వికాసం బహిర్గత ప్రక్రియ అన్నాడు. వికాసం అనేది మనకు అంతర్గత ప్రక్రియ కాబట్టి ఇది కూడా సరికాదు, ఇది కూడా సరికాదు. పెరుగుదల సంకుచితమైనది అన్నాడు కాబట్టి మనకి ఇదే సరి అయినది. పెరుగుదల సంకుచితమైనది కాబట్టి స్టేట్మెంట్ సి మాత్రమే సరి అయినది. అంతే కదా. వికాసం మనకి పరిమాణాత్మకమైనది, గుణాత్మకమైనది, కానీ పెరుగుదల పరిమాణాత్మకమైనది. వికాసం అనేది అంతర్గత ప్రక్రియ, పెరుగుదల అనేది బహిర్గత ప్రక్రియ. పెరుగుదల సంకుచితమైనది, వికాసం విస్తృతమైనది కాబట్టి మనకి స్టేట్మెంట్ సి మాత్రమే సరి అయినది. అహం కేంద్రీకృతంగా సాగే పిల్లల సంభాషణ ఈ దశలో సాంఘిక వికాసం వైపు తిరుగుతుంది. అహం కేంద్రీకృతంగా సాగే పిల్లల సంభాషణ ఈ దశలో సాంఘిక వికాసం వైపు తిరుగుతుంది. ఏ దశలో? ఉత్తర బాల్య దశలో. నోమ్ చామ్స్కీ ప్రకారం భాషా వికాసం జరగడానికి సరి అయిన అంశాలు. పరిణితిలో కలిగే పురోభివృద్ధి వల్ల ఫలితంగా ఏర్పడ. పరిణితిలో కలిగే పురోభివృద్ధి ఫలితంగా ఏర్పడుతుంది భాష. సరైనదే.
అనువంశికంగా ఏర్పడిన భాష వినడం వల్ల వినియోగంలోకి రావడం. కాబట్టి నోమ్ చామ్స్కీ ప్రకారం మనకి స్టేట్మెంట్ ఏ, స్టేట్మెంట్ బి భాషా వికాసం జరగడానికి సరైన అంశాలు లేదా కారణాలు. వైగాట్స్కీ ప్రకారం భాషా వికాస దశల సరైన వరుసక్రమం. వైగాట్స్కీ ప్రకారం భాషా వికాస దశల సరైన వరుసక్రమం ఏమిటండి మనకి సాంఘిక ప్రసంగం, ప్రైవేట్ ప్రసంగం, నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం. సాంఘిక ప్రసంగం, ప్రైవేట్ ప్రసంగం, నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం. క్రింది వాటిని జతపరచండి. వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ, స్వీయ నేర్పరులు, పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ, సాంఘిక నేర్పరులు, ప్రాదేశిక ప్రజ్ఞ, చిత్ర నేర్పరులు, భాషా సంబంధిత ప్రజ్ఞ, పద నేర్పరులు. వ్యక్తంతర్గత ప్రజ్ఞ స్వీయ నేర్పరులు, పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ సాంఘిక నేర్పరులు, ప్రాదేశిక ప్రజ్ఞ చిత్ర నేర్పరులు, భాషా సంబంధిత ప్రజ్ఞ పద నేర్పరులు. ఒక వ్యక్తి జరిపే ప్రతిచర్యల మొత్తం ఒక వ్యక్తి చేయగలిగే కృత్యాల మొత్తమే అతని మూర్తిమత్వం అని చెప్పింది కాంటర్. ప్రతిచర్యల మొత్తం కాంటర్. శిరామరిక పరీక్షలోని ప్రత్యేక అభిప్రాయాల గురించి తెలిపేవి. శిరామరికల పరీక్షలోని ప్రత్యేక అభిప్రాయాల గురించి తెలియజేసే ఏమిటండి మౌలిక అంశాలు. స్పాంజర్ సిద్ధాంతంలోని సరైన జతను గుర్తించండి. స్పాంజర్ సిద్ధాంతంలోని సరైన జత ఏంటి? ఆర్థిక విలువ ప్రతి పని లాభ నష్టాలతో చూస్తారు. ఆర్థిక విలువ ఉన్నవారు ప్రతి పనిని లాభ నష్టాలతో చూస్తారు. ఒక గణిత ఉపాధ్యాయుడు ఒక గణిత సమస్యను చిన్న సమూహాలకు కేటాయించడం జరిగింది. వారు ఒక తుది పరిష్కారానికి వచ్చి ప్రతి సభ్యుడు కారణాన్ని వివరించాలి. ఇది ఈ అభ్యసన పద్ధతి. గణిత ఉపాధ్యాయుడు ఏం చేశాడో గణిత సమస్యను చిన్న చిన్న సమూహాలకు కేటాయించడం జరిగింది. వారు ఒక పరిష్కారానికి వచ్చి ప్రతి సభ్యుడు కారణాన్ని వివరించాలి. కాబట్టి ఇది మనకి సహభాగి అభ్యసనం. క్రికెట్లో ప్రతిభ చూపిన ఒక అమ్మాయి కంప్యూటర్లో ప్రతిభ ప్రదర్శించడం అనేది ఇక్కడ క్రికెట్లో పొందిన అనుభవం కానీ నైపుణ్యం కానీ మనకి కంప్యూటర్ నేర్చుకోవడంలో ఎలాంటి ప్రభావం చూపదు. కాబట్టి క్రికెట్లో నేర్చుకున్న అనుభవం నైపుణ్యం అనేది కంప్యూటర్ నేర్చుకోవడం మనకి ఎలాంటి అనుభవాన్ని నైపుణ్యాన్ని చూపించదు. కాబట్టి ఇక్కడ జరిగే బదలాయింపు శూన్య బదలాయింపు. శాఖీయ కార్యక్రమంలో అభ్యాసకుడు తప్పుగా సమాధానం చేస్తే ఏమి జరుగుతుంది? శాఖీయ కార్యక్రమంలో అభ్యాసకుడు తప్పుగా సమాధానం ఇస్తే ఏమి జరుగుతుంది? వారు నివారణ బోధనకు మళ్లింపబడతారు. క్రింది వాటిలో కార్ల రోజెస్ అనుభవపూర్వక అభ్యసన సూత్రాలని విభేదించే ప్రవచనం. క్రింది వాటిలో కార్ల రోజెస్ అనుభవపూర్వక అభ్యసన సూత్రాలను విభేదించే అంశం ఏమిటి? ఆత్మగౌరవం ఎక్కువగా ఉన్నప్పుడు అభ్యసనం తక్కువగా జరుగుతుంది అనేది కార్ల రోజెస్ యొక్క అనుభవపూర్వక అభ్యాస సిద్ధాంతాన్ని విభేదించే అంశం. ఆత్మగౌరవం ఎక్కువగా ఉన్నప్పుడు అభ్యసనం కూడా ఎక్కువగా జరుగుతుంది. క్రింది వాటిలో ప్రవర్తనవాదానికి సంబంధించినది. క్రింది వాటిలో ప్రవర్తనవాదానికి చెందనిది ఏమిటి? అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం అనేది మనకి గెస్టాల్ట్ వాదానికి సంబంధించింది. అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం, గెస్టాల్ట్ వాదం. మిగిలిన 3 సిద్ధాంతాలు ఏమిటి? ఎత్నోస్ సిద్ధాంతం, సాంప్రదాయిక నిబంధన సిద్ధాంతం, కార్యసాధక నిబంధన సిద్ధాంతం. ఈ 3 కూడా ప్రవర్తనవాద సిద్ధాంతానికి సంబంధించినవే. డెస్కో మరియు క్రాఫర్డ్లు నిర్వచించిన ఈ అభ్యసన విషయం లేదు. డెస్కో మరియు క్రాఫర్డ్ నిర్వచించిన ఈ అభ్యసన విషయం లేదు. ఏమి లేదండి? ప్రవర్తన మార్పు దాదాపు శాశ్వతం ఉంది. ప్రవర్తన మార్పు ఆశ్రమంలో ఏర్పడుతుంది. ఇది కూడా నిర్వచనంలో ఉంది. అభ్యసనం అనేది ప్రవర్తనలో జరిగే మార్పు. ఇది కూడా నిర్వచనంలో ఉంది. అంతేగాని అభ్యసించే వేగం అనేది వ్యక్తికి మధ్య భేదాలు ఉంటాయి అనే విషయాన్ని డెస్కో మరియు క్రాఫర్డ్లు వాళ్ళు ఇచ్చిన అభ్యసనం యొక్క నిర్వచనంలో పేర్కొనలేదు. ఈ స్మృతి యందు నేర్చుకున్న విషయం ఎక్కువ కాలం గుర్తుంటుంది. ఏ స్మృతి అండి? క్రియాత్మక స్మృతి.
క్రియాత్మక స్మృతి యందు నేర్చుకున్న విషయం ఎక్కువ కాలం గుర్తుంటుంది. కాళ్ళు, చేతులు, భుజాలు, నోరు మరియు ఇతర శరీర భాగాల్లో అసంకల్పిత కదలికలు ఉండడం వల్ల నడవలేకపోవడాన్ని ఇలా అంటారు. ఏమంటారు? ఎథటోసిస్ అంటారు. కాళ్ళు, చేతులు, భుజాలు, నోరు మరియు ఇతర శరీర భాగాల్లో అసంకల్పిత కదలికలు కాబట్టి ఎథటోసిస్. జాన్ హాల్ట్ ప్రసిద్ధ పుస్తకం. జాన్ హాల్ట్ రాసిన ప్రసిద్ధ పుస్తకం ఏమిటి? హౌ చిల్డ్రన్ లెర్న్. చర్యాత్మక పరిశోధనలోని సోపానాల వరుసక్రమం. చర్యాత్మక పరిశోధనలోని సోపానాలు ఏమిటి మనకి? ప్రణాళిక, ఆచరణ, పరిశీలన, నమోదు, విశ్లేషణ. ప్రణాళిక, ఆచరణ, పరిశీలన, నమోదు, విశ్లేషణ అనేది చర్యాత్మక పరిశోధనలోని సోపానాలు. పాఠశాలకు సంబంధించి నిబంధనలు మరియు కనీస ప్రామాణికాలను తెలియజేసే RTE 2009లోని అంశం ఏమిటండి మనకి? సెక్షన్ 19 అనేది పాఠశాలకు సంబంధించిన నిబంధనలు మరియు కనీస ప్రామాణికాల గురించి తెలియజేసే సెక్షన్. కింది వాటిలో ఉపాధ్యాయ బోధనా పద్ధతి కానిది మనకి ఉపన్యాస పద్ధతి, ప్రదర్శన పద్ధతి, చారిత్రక పద్ధతి. ఈ మూడు కూడా ఉపాధ్యాయ బోధనా పద్ధతులే కానీ సమస్య పరిష్కార పద్ధతి అనేది విద్యార్థి బోధనా పద్ధతి. సంచిత పౌనపున్య రేఖాపటంలో y-అక్షం మీద ఉండే అంశం ఏమిటి? సంచిత పౌనపున్య రేఖాపటంలో y-అక్షం మీద మనకి సంచిత పౌనపున్యం ఉంటుంది. కార్యక్రమత అభ్యసనం. అసలు మనకి కార్యక్రమయుత అభ్యసనం అనగానే మెదడులోకి రావాల్సిన అంశాలు ఏంటి? BF స్కిన్నర్ కార్యసాధక నిబంధన సిద్ధాంతం. కాబట్టి కార్యక్రమయుత అభ్యసన సిద్ధాంతం అనే సాంకేతిక బోధనా వ్యూహాన్ని ప్రతిపాదించింది BF స్కిన్నర్. ఏ సిద్ధాంతం? కార్యసాధక నిబంధన సిద్ధాంతం ద్వారా వెలుగులోకి వచ్చిన నూతన అభ్యసన పద్ధతే కార్యక్రమయుత అభ్యసనం. MS ఎక్సెల్లోని ఫార్ములా టైప్ చేయుటకు ముందుగా ఎంటర్ చేయవలసిన గుర్తు ఏమిటి? MS ఎక్సెల్లో ఫార్ములా టైప్ చేయడానికి ముందుగా ఎంటర్ చేయవలసిన గుర్తు =. ఏమిటి? =. ఇదండి మనకి సైకాలజీ ప్రశ్నలు.